సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కవిరాజు పార్కులోని వడ్లమూడి గోపాలకృష్ణయ్య భవనంలో ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ కొత్తపల్లి రాజ్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి నందులపేటలోని కవిరాజు పార్కులో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కొత్తపల్లి రాజ్ కుమార్ మాట్లాడుతూ వృద్ధాప్యంలోకి వచ్చిన వారు ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు అవసరమని అన్నారు. వయసు రీత్యా వచ్చే సమస్యల్లో కొన్నింటిని ఫిజియోథెరపీ ద్వారా చక్కదిద్దుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇందుకు సంబంధించి పలు అంశాలను డాక్టర్ కొత్తపల్లి రాజ్ కుమార్ వివరించారు. దీనికి ముందుగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు రావని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జూన్ నెలలో పుట్టిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాన్ని అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కె వెంకట కోటయ్య, చలమయ్య, హనుమరెడ్డి, అబ్బూరు రామ్మూర్తి, పుచ్చకాయల కోటిరెడ్డి, చెరుకూరు శివరామయ్య, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. అప్పుడు ఏమవుతుందంటే అది మరి టెంపరీగా సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత పెటిల్లా ప్రాబ్లం అయితే దాన్ని రిమూవ్ చేస్తారు, లేదా సర్జరీ చేసి సెట్ చేస్తారు. అలాగే లెగమెంట్స్ ప్రాబ్లం అయితే వాటిని కూడా సర్జరీ చేస్తారు. ఆ తర్వాత దానికి కొంత మరి సమయము మనం రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా ఆ విధంగా వదిలేస్తే ఆ కాలు ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ఫిజియోథెరపీ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వాళ్ళకి లిగమెంట్స్ ప్రాబ్లం ఉన్నా, పెటిల్లా ఫ్రాక్చర్ అయినా, తర్వాత లోపల ఇంటర్నల్ జాయింట్లో ఫ్రాక్చర్స్ అయినా ఆ యొక్క సర్జరీ అనంతరం కానివ్వండి, లేదా పిఓపి వేసి తీసిన తర్వాత కానివ్వండి, వాళ్ళకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే ఫోల్డింగ్ రాదు. అలాగనే ఈ రెస్ట్లో ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల కండరాలన్నీ కూడా వీక్ అయిపోతాయి. నర్వస్ కండరాలు అవన్నీ కూడా నిలబడటానికి శక్తి కూడా ఉండదు వారికి అప్పుడు. కాబట్టి మనము ఆ డాక్టర్ గారు కొంత పీరియడ్ చెప్తారు, రెస్ట్ ఇవ్వాల్సిన పీరియడ్. ఆ సమయం అయిపోయిన తర్వాత వెంటనే మనము ఈ ఫిజియోథెరపీని చేసుకున్నట్లయితే పూర్తిగా ఆరోగ్యవంతంగా అవడానికి అవకాశం ఉండదు. దానిలో ప్రతి నెల చివరి ఆదివారం సమావేశం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా జూన్ నెల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ కొత్తపల్లి రాజ్ కుమార్ గారు, ఫిజియోథెరపిస్ట్ గారు వచ్చారు. వారి సందర్భంగా మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చేటటువంటి ఫిజియోథెరపీ సమస్యల మీద, ఇంకా అనేక విధాలుగా ఎప్పుడెప్పుడు ఫిజియోథెరపీ అవసరం అవుతుంది, అధిక బరువు, ఇంకా అదే కాకుండా ఎక్కడన్నా పొరపాటున వృద్ధులు బాత్రూములు అది వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అసలు వృద్ధాప్యంలో జరిగేదల్లా కూడా అన్నిటికంటే ముఖ్యమైనది బాత్రూముల దగ్గర ఎక్కడో ఒక చోట ఇదవుతారు, అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితుల్లో ఫిజియోథెరపీ చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అది కూడా కాకుండా అన్ని వైద్యాల్లో అలోపతి కానీ, యునానీ కానీ, ఆయుర్వేదంలో కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఫిజియోథెరపీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. అది చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర కనుక వెళ్ళేటట్టు అయితే చాలా వరకు బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు.